ఈరోజు కూడా చూస్తాము బిలాము బోధ. బిలాము బోధ అంటే ఏంటి? ఎ లిటిల్ సిన్ విల్ నాట్ హర్ట్ యూ మచ్. కొంచెం పాపం నీకేం పెద్ద హాని చేయదు. కొంచెం పాపం పర్వాలేదులే, దేవుడు అడ్జస్ట్ చేసుకుంటాడులే, పర్వాలే, ఈ బలహీనత పర్వాలే, ఈ ఫోర్నికేషన్ పర్వాలే, ఈ మాస్టర్బేషన్ పర్వాలే, ఈ చెడు కార్యాలు పర్వాలే, ఇదే పర్వాలే, అందరూ చేస్తున్నారు పర్వాలే, ఇది అంత సహజమే పర్వాలే. బిలాము బోధ. బిలాము బోధ అంటే ఏంటి? బిలాము ఎవరు? బైబిల్లో పాత నిబంధనలో చూస్తే బిలాం అనే వ్యక్తి చూస్తాము. అన్య రాజులు దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని శపిస్తానికి తెచ్చుకుంటారు. మొదట దేవుడు వెళ్ళొద్దంటాడు, కక్కుర్తి పడిన ఈ వ్యక్తికి వెళ్తానంటే దేవుడు తర్వాత వెళ్ళమంటాడు. ఆ బిలాము వెళ్తా ఉన్నదప్పుడే దేవుడు వెళ్ళొద్దన్న దగ్గరికి వెళ్తూ ఉన్నదప్పుడు ఏం చూస్తాము? దేవుని దూత కత్తి ఈడ్చిపెట్టి నిలబడతాం చూస్తాం. ఆ గాడిద నడుచుకుని వెళ్తా ఉంటే పాత నేరో అయిపోతూ ఉందంట. నేరో అయిపోతా ఒక పాయింట్కి వచ్చిన తర్వాత పక్కకి తన్నేసిందంట. ఈయన ఆ గాడిదని బాదుతా ఉంటే దేవుడు ఆ గాడిదకి నోరు తెరిచాడంట. ఆ గాడిద మనుషుడితో మాట్లాడుతుందంట, బిలాంతో మాట్లాడుతుందంట. నేను ఇంతకాలం నీకు నమ్మకంగా ఉన్నాను కదా, నువ్వు వెళ్ళమన్న చోటకంతా వెళ్ళాం కదా, ఎప్పుడన్నా నువ్వు చెప్పింది నేను చేయలేదా అంటే బిలాం ఏమన్నాడు? సింపుల్గా చెప్పాలంటే నా మాట వినకపోతే నేను చంపేస్తాను అన్నాడు. ఒరే, గాడితో మాట్లాడుతున్నా అర్థం కావట్లే. ఈరోజు చాలామంది పాపం చేసేవాడు చూడండి, కక్కుర్తి, దేవుడే వచ్చి మాట్లాడినా కూడా అర్థం కాదు. ఎందుకంటే నాకు కావాలి. యు సీ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. బిలాము ఆ సమయంలో గాడిద అంటారు, దూత నా ముందు కట్టి ఇడ్చుకుని ఉంటే నేను ఎక్కడికి పోతా? దేవుడు బిలాము కళ్ళు తెరిచాడంట. బిలాం కళ్ళు తెరిచిన వెంటనే కట్టి ఈడ్చిపెట్టిన దూత నిలబడుందంట. అంటే ఏంటి? చంపుతానికి రెడీగా ఉన్న దూత నిలబడుందంట. సార్ ఆ విజన్ చూసిన వెంటనే అయ్యే బాబోయ్ అన్నాడు. అప్పుడు మన భాషలో చెప్పాలంటే అప్పుడు దేవుడు అంటాడు, ఎల్లు, నేను నీ నోట్లో పెట్టే మాట నువ్వు పలకాలి, నేను చెప్పిందే నువ్వు చేయాలి. అడిగి వెళ్ళిన తర్వాత రాజులు మోయాబు రాజు అంటాడంట, ఇంకో దాత ఇటువైపు నుండి, ఇటు బాగుంది, వాస్తు బాగుంది, ఇటు నుండి చెప్పించు. షా ఆగా మారిందంట. అంటే ఆశీర్వాదాలు వచ్చాయంట. ఆశీర్వాదాలు లేకపోతే వాళ్ళు దేవుడు ఇటు నుంచి ఆలోచించట్లేదేమో, అటు నుండి ఆలోచిస్తాడేమో, దిక్కు మారుతామని ఇంకో వైపు నుండి చెప్పించమంటాడంట. ఎటువైపు నుండి చెప్పించమన్నా కూడా ఆశీర్వాదాలు పలికాడంట ఇశ్రాయేలు పైన. చివరికి ఏమంటాడు తెలుసా? కాదు, చివరికి ముందు దేవుని వాక్ వస్తుంది. ఇశ్రాయేలుకి దీవెన అక్కడ చూస్తాం, ఇదిగో నక్షత్రం కనబడుతుంది, ఇక్కడ కాదు, దూరంగా. ఎవర నక్షత్రం? రక్షకుడైన యేసు గురించి తెలియజేయబడుతుంది. యేసు గురించి, యేసు పుట్టక ఇప్పుడు కనబడిచే నక్షత్రం గురించిన ప్రవచనం, దాన్ని బట్టే జ్ఞానులు వెతుక్కుని వచ్చారని తెలియజేయబడుతుంది. బట్ దెన్ కమింగ్ బ్యాక్, ఈ రాజులందరికీ శాపాలు ప్రకటించాడు. వాళ్ళని చెప్పించమని మమ్మల్ని ఆశ్రమాన్ని తీసుకొస్తే మమ్మల్ని చెప్పించి వాళ్ళని ఆశీర్వదిస్తాం ఏంటి అని కోపడ్డారు. వెళ్ళిపోతా బిలాం ఏమంటాడు తెలుసా? నేను దేవుడు దీవించిన వారిని నేను ఎలా చెప్పిస్తానో అది నా వల్ల అయ్యేది కాదు, కానీ వారి నాశనం ఎలా ఉంటుందో నేను చెప్తాను. మీ మధ్య ఉన్న మోయాబీయుల్ని, అందమైన స్త్రీలని విగ్రహాలతో పంపించండి, వాళ్ళ మధ్య వాళ్ళ క్యాంప్లోకి పంపించేయండి, వారిని వివాహం చేసుకొని వారితో వ్యభిచారం చేయని, విగ్రహార్థన చేయించిన. దీన్ని బట్టి దేవుని కోపం రగులుకొని దేవుడే వారిని నాశనం చేస్తాడు, మీరేం చేయక్కర్లా. బిలాము ఐడియా ఇచ్చి వెళ్ళాడంట. అదే రీతిగా అమోనీయులు, మోయాబీలు వీళ్ళందరూ ఏం చేశారు? దే హావ్ డన్ ద సేమ్. అప్పుడు దేవుని కోపం ఇశ్రాయేలుకి విరోధంగా లేచింది. తెగులు బయలుదేరిందంట. మనుషులు చచ్చిపోతున్నారు. తెగులు బయలుదేరింది, మనుషుడు చేస్తున్నాడు. అయినా కూడా కొందరైతే వ్యభిచారపు కార్యంలో ముమ్మరకొన్నాడంట. ఆ తెగులు ప్రారంభించింది. ఇంత తెగుళ్ళు ఉన్నామని వీరందరూ భయభక్తులతో క్యాంప్ టెంట్ ఆఫ్ మీటింగ్ దగ్గర మోషే పెద్దలందరూ చేరారంట, మాట్లాడుకోదామని, దేవుణ్ణి అడగాలి, మాట్లాడుకోవాలని. అంతలోకి ఒక మోయాబీన్ స్త్రీని తీసుకుని ఎదురుగా ఒక టెంట్లోకి దూరి వ్యభిచారపు కార్యంలోకి వెళ్ళాడంట. అది చూసిన ఫినెహాస్ అని ఒక వ్యక్తి ఈట తీసుకుని ఆ టెంట్లోకి వెళ్ళి దించాడంట. ఇద్దరికి దించికి ఆ పురుషుడు స్త్రీకి ఇద్దరికి దిగిందంటే ఇద్దరు చచ్చారంట.
ఎప్పుడైతే వాళ్ళు చచ్చారో తెగులు అంతటితో ఆగిందంట. దేవుడు అంటాడు, వాట్ ఐ హేట్ హీ హేట్స్. నాకు అసహ్యమైంది, తనకు అసహ్యమైంది. అండ్ హీ మేక్స్ అ ప్రామిస్ విత్ హిమ్, ప్రామిస్ విత్ ఫినెహాస్. సో అక్కడ ఈ బిలాము ఇచ్చిన ఐడియా టు బ్రింగ్ కర్స్ టు ద చోజన్. మనం బయట నుండి వీరిని ఏం చేయలేను రా బాబు, వీరిలాగా వీరితో కలిసి వీరికి సుఖము వీరికి లాభం అని కలిసి వీరిని పాడు చేయాలి. సో ఈరోజు బిలాం బోధ ఏంటి? కాంప్రమైజ్ డాక్ట్రిన్. ఏముంది, పర్వాలే, దేవుడు అర్థం చేసుకుంటాడు, చేసేయచ్చు, ఇవన్నీ స్త్రీలను వివాహం చేసుకోవచ్చు, ఇవన్నీ పురుషులను వివాహం చేసుకోవచ్చు, ఈ బ్రతుకులు బ్రతికేయచ్చు, పర్వాలేదు, త్రాగుడు త్రాగొచ్చు, వ్యభిచారం చేయొచ్చు. ఇది అందుకని బిలాము నికోలాయితల బోధ రెండు కలుపుతాడు దేవుడు అక్కడ రెండోసారి చూసినప్పుడు. నికోలాయితల బోధ ఏంటి? విగ్రహాలకు బలి ఇచ్చిన తినద్దంటే పర్వాలే, నీ వ్యాపారం చేసుకోవాలంటే విగ్రహాలు బలి ఇచ్చిన తినాలి, అక్కడ పూజ చేయాలి, వెళ్ళిపో, వ్యాపారం చేసుకో, కాంప్రమైజ్ అయిపో. ఆదివారం ఆలయానికి వెళ్ళు, దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడిని ఆరాధించు, దేవుని దగ్గర అన్నీ కరెక్ట్గా చేసుకో, ఇది ఒకటి మాత్రం కాంప్రమైజ్ అయిపో. బట్ దెన్ వి సీ, ఎప్పుడైతే వారు రాజీ పడుతున్నారో దేవుడు అంటున్నాడు, నో, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ యూ. thus you have also those who hold the doctrine of Nicolaita, which I hate. 2:5-15, second verse, 15th verse to second chapter. నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, రాజీ పడిన జీవితం గాడ్ హేట్స్ అంటున్నారు. ఈరోజు మీ జీవితం దేవునికి గాడ్ లవ్స్ ఆర్ గాడ్ హేట్స్? నీ జీవితంలో నువ్వు చేసే నిర్ణయాలు దేవునికి అంగీకారమా? నువ్వు చేసే పనులు దేవునికి అంగీకారమా? యువర్ రిలేషన్షిప్స్, వివాహమైన వ్యక్తి పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? వివాహం కాని వ్యక్తి పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? దేవునికి లెక్కప్ప చెప్పేలాగా నీ జీవితం ఉందా? ఇదిగో 7 సంఘాలు అన్నప్పుడు 7 రకాల జీవితాలు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, 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 జాగ్రత్త.